హాయ్ అండి, నా పేరు శ్రావ్స్. ఇదిగో మీకోసం ఒక చిన్న కథ. మా ఇంటి పెరట్లో ఒక చిన్న మామిడి మొక్క ఉండేది. అది చాలా ఏళ్ల దాకా కాయలు కాయలేదు. ఎందుకు ఇది ఇంకా ఉండడం, దానివల్ల మనకి ఉపయోగం ఏం లేదు కదా, తీసివేద్దాం అని అందరూ అనుకున్నారు. కాని మా తాతయ్య రోజూ దానికి నీళ్లు పోస్తూ ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. మాటలు లేవు, ఆర్భాటం లేదు. కేవలం నిశ్శబ్ద సేవ. కొంతకాలం గడిచిన తర్వాత ఆ మొక్క చిన్న చిన్న పూలతో నిండిపోయింది. ఆ తర్వాత బోలెడన్ని మామిడికాయలు కాసింది. అప్పుడు తాతయ్య నవ్వి, చూడండి, మనం చేసే మంచి పనులు, మనం చూపించే ప్రేమ వెంటనే ఫలితాన్నివ్వకపోవచ్చు. కాని నిశ్శబ్దంగా చేసిన ప్రతి మంచి ఒకరోజు పెద్ద వృక్షంలా మారి తీపి ఫలాలను ఇస్తుంది అన్నారు. ముఖ్య సందేశం: ఓపికతో, ప్రేమగా మనం చేసే ఏ పని ఎప్పటికీ వృధా కాదు. కనిపించని ఆ మంచి నిశ్శబ్దంగా పెరిగి ఒకరోజు తీపి ఫలాలను తప్పకుండా ఇస్తుంది.